అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే, వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల, కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు, అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా ప్రవణుల. భాగవతం చెప్తుంటే, కృష్ణలీలలు చెప్తుంటే, కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోవ తొక్కని దుష్పదులను. యాత్రకెడతాడు, ఉత్సవానికి ఎడతాడు, నువ్వు వెళ్ళవే గుళ్ళోకి, నేను ఇక్కడ ఉంటానంటాడు. అలా యాత్రకి వెళ్ళడు, ఉత్సవానికి వెళ్ళడు, భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి. అసలు